ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలకు ఆ దేశం సిద్ధమవుతుంది. అయితే ఈ అంత్యక్రియలకు ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ హాజరవుతారా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో జరిగిన వైమానిక దాడిలో తండ్రితో పాటు మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఎలాంటి వీడియో లేదా ఆడియో రికార్డింగ్ కూడా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో జూలై 4 నుంచి ప్రారంభం కానున్న తన తండ్రి అంత్యక్రియల వేడుకల్లో మొజ్తబా తొలిసారి బహిరంగంగా ప్రజల ముందుకు వస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. దీనిపై ఇరాన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. తీవ్ర గాయాల పాలైన కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ఇచ్చే ఆదేశాలన్నీ కేవలం ప్రభుత్వ టీవీ యాంకర్లు చదివి వినిపించడమే తప్ప ఆయన నేరుగా కెమెరా ముందుకు రాలేదు. ఇటీవలే జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యుద్ధ నేరాలకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించారు. మానసికంగా ఆయన చాలా చురుగ్గా ఉన్నారు అని, కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని అధికారులు చెబుతున్నా ప్రజల్లో ఉన్న అనుమానాలు మాత్రం తగ్గడం లేదు. ఈ తరుణంలో జూలై 4న టెహ్రాన్లో ప్రారంభమై జూలై 9న మషద్లో ముగిసే అలీ ఖమేనీ అంత్యక్రియలు చాలా కీలకంగా మారాయి. ఇరాన్ సంప్రదాయం ప్రకారం దేశ అత్యున్నత నేత అంత్యక్రియలకు కొత్త లీడర్ హాజరు కావడం ఆనవాయితీ. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా మొజ్తబా ఈ వేడుకకు కూడా దూరంగా ఉంటే ఇరాన్ నాయకత్వ స్థిరత్వంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.